ఏమైందిరా? బాబాయ్ చంపేసింది. కుక్కను చూసి భయపడుతున్నావా? మనం ఇప్పుడు ఎవరికి స్పాట్ పెట్టడానికి వచ్చినామో తెలుసా? నిన్ను కొట్టినోడు కోసం తెలుసు, కానీ ఎందుకు కొట్టాడో తెలియదు. వాడు మంచి మూడ్ లో ఉన్నాడు, కొట్టేశాడు. మంచి మూడ్ లో ఉంటే కొట్టాడా? వాడంతే, అదో టైప్. మరి ఎంత? అంతకన్నా ఎక్కువ. బలుపులోనా ఆస్తిలోనా? అన్నిట్లో. అంబానీ 7 గంటలు నిద్రపోతే మన పీజే 14 గంటలు నిద్రపోతాడు. వాడు లేచేటప్పటికి మన సగం రోజు అయిపోతుంది. మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ పెడదాం రా స్పాటు. వాడు నిద్ర లేచినప్పటి నుంచి వాడు చుట్టూ 100 మంది ఉంటారా, కానీ వాడు మాత్రం వాడికి వాడు ఒక్కడేలా బిహేవ్ చేస్తారా? వాడు నాకన్నా పెద్ద ఎదవా. హిస్ ఎ బిగ్ ఇడియాటిక్ దాన్ మీ. దెన్ గో గెట్ హిమ్ యా. లేపచ్చుగా. ఆదివారం నుంచి శుక్రవారం దాకా మాకైంది. ఈరోజు శనివారం నీది. లేపను. లేపనందుకు కొడతాడు. అయితే లేపుతా. లేపినందుకు కొడతాడు. కామనా? కామన్ సెన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ బాటిల్ ఎందుకు లేండి సార్, చీకటి పడే టైం అయింది. లేవండి సార్. ఊళ్ళో పబ్బులు బార్లు కట్టేసిన తర్వాతేరా వాడు మనకు దొరికేది. అందుకే ఇంత నిద్ర వస్తున్న ఎనాసిన్ టాబ్లెట్ వేసుకుని ఎర్లీ మార్నింగ్ 4 PM కి స్పాట్ పెట్టా. అయినా ఎనాసిన్ నిద్ర అవడానికి కాదు వాడేది. అవునా? అవుయా. He's coming here. వీడు మళ్ళీ వచ్చాడు. ఎరా మిసైల్. ఒరేయ్ పీజే, నీకు ఫైటా సీనా? ఫైట్ అని చెప్పు. ఫైటే. ఫైట్ అని చెప్పి డైలాగులు చెప్తావేంట్రా? బిల్ ఎవడు కట్టాడురా? నువ్వే. ఫైట్ ఎవడు చేయాలి? నువ్వే. మీకు అన్నా డబ్బులు లేరా? ఎక్కడ చూసుకోండి. రాదా? రే, ఇది భీమ్లీ కాదురా, హైదరాబాద్. I need a break. 5 minutes లో వచ్చాయి. మినిమం 10 minutes పీజే. సరిపో. థ్యాంక్స్ పీజే. బ్రేక్ అయిపోయిందిరా, ఇక క్లైమాక్స్. మళ్ళీ బ్రేక్ కావాలి పీజే. థ్యాంక్స్ పీజే. అక్కడ చూడండి, ఎవరో కొట్టుకుంటున్నారు. ఆగమ్మా, మాటలతో సాల్వ్ చేసుకుందాం. కానిస్టేబుల్ కొడతావా? పోలీస్. నేను మాట్లాడుతున్నాను కదా. మాట్లాడు. ఇంకెంతసేపు ఆ సోది అవతల సెలబ్రేషన్స్కి లేట్ అవుతుంటే. ఏమయ్యా, నెలకి 4 రోజులు ఏదో గొడవలో స్టేషన్కి వచ్చిపోతూ ఉంటావు. కనీసం ఫార్మాలిటీస్కి ఎంత టైం పడుతుందో తెలీదా? శరత్ చంద్ర అమ్మా, అతగాడు ఇంకొక మాట మాట్లాడాడంటే నువ్వు నాకు మళ్ళీ బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. వద్దమ్మా, అంతొద్దు. కొట్టింది నన్నే సార్. రాజాబాబు, మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మాట్లాడాలనుకున్నప్పుడే నేను మాట్లాడతాను, ఎవరితోనైనా. మీరు మాట్లాడాలనుకుంటే ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అవైలబుల్ బికాస్ ఐఎమ్ ద బాస్. It's a wonderful party. అబ్బా, మ్యూజిక్ కి I couldn't stop myself. నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఆగండి నాన్న, అతనితో తేల్చుకోవాల్సింది చాలా ఉంది. వెళ్ళమ్మా. ఏంటి వెళ్ళిపోతున్నావంట? అయితే మరి నా సంగతి ఏం చేసావు? ఓహ్, నీకు మళ్ళీ చెప్పాలి కదా. మై డియర్ ఎక్స్ అంటే మాజీలో సింధు. ఇక నీకు చెప్పాల్సిందేం లేదు. ఒక్క గుడ్ బై ఫర్ ఎవర్ తప్ప. మరి జీవితాంతం తోడుంటానన్నావు.
రైట్ 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 ఒక బలహీన క్షణంలో నేను చూశాను, నచ్చేసావు, కలిసి తిరిగాం, అదే ప్రేమ అనుకున్నాను. కానీ కాదు. ఎస్, నేను మాత్రం నిన్ను ప్రేమించింది నిజం. చూడు, నేను పిజ్జాలు అంటుండు డార్లింగ్, నువ్వు తాంబూలం టైప్ అనమాట. సింక్ అవ్వదు. ఎవరన్నా పప్పన్నంగాని చూసి పెళ్లి చేసుకో, పెళ్లి ఖర్చులు కూడా నేనే ఇస్తా. బంపర్ ఆఫర్ నీకోసం స్పెషల్. షట్ అప్. ఎమోషన్స్ తో ఆడుకోకు. నేనెప్పుడు నీతో ఆడుకోలేదు. నువ్వే నాతో ప్రేమలో ఎప్పుడు నిజాయితీగా లేవు. నేనా? ఎస్, అందుకే నేను నా ఫ్యూచర్ ఏంటో చూసుకుంటున్నా. నాకు నా స్టేచరే ముఖ్యం. చిల్ బేబ్స్. చూసావమ్మా, వాడసలు మనిషిలాగే లేడు. పదమ్మా, జరిగిన అవమానం చాలు. ఇంకెక్కడొద్దు, మన ఊరు వెళ్ళిపోదాం. తప్పు రాజాబాబు. ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నానేంటి? 5 స్టార్ హోటల్లో కార్ డోర్ ఓపెన్ చేసేవాళ్ళ ఉన్నా. ఏయ్, అయినా పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వస్తా. చూద్దాం. ఆగండి అక్కడ, ఫ్రీగా తాగేసి బయలుదేరండి. కంగ్రాట్స్ అల్లుడు గారు. అమృత రామ్మా, బావ పక్కన కూర్చో. ఈ సీట్ నీదేరా. బేబీ, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అంటే బావా సీట్ ఖాళీగా ఉందని. ఖాళీగా ఉంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావా? చూస్తారేంటండి, పాపం లాక్కెళ్ళండి. పీజే గో. బావ మూడు బాగాలేనట్టుంది, పదమ్మా. డియర్ ఫ్రెండ్స్, యువర్ అటెన్షన్ ప్లీజ్. శ్రీ 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 వీరనాళ్ల వంశానికి చెందిన రుద్ర రామరాజు అను మేము పూర్తి వివేకంతో స్పృహలో ఉండి రాసిన వీలునామా ఇది. వంశపారంపర్యంగాను మేము సంపాదించిన ఆస్తులను మేము సూచించిన విధంగా మా వారసులకు, మాపై ఆధారపడిన బంధువులకు, మృత్యులకు పంపకం చేయవలసిందిగా ఆదేశిస్తున్నాం. పోగా మిగిలిన 5,000 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీలు, ఆస్తులు, తోటలు మా ఏకైక వారసుడైన చిరంజీవి ప్రవీణ్ జయరామరాజుకి సంక్రమించేటట్టు చూడవలసిందిగా మా అభిలాష. కానీ కొన్ని షరతులతో మాత్రమే ప్రవీణ్ జయరామరాజు ఈ ఆస్తులను పొందడానికి అర్హుడవుతాడు. తాత అలా రాశాడా? అవునమ్మా, అతను తన అర్హతను నిరూపించుకోలేని పక్షంలో మా యావదాస్తిని అనాథాశ్రమాలకు, దేవస్థానాలకు అప్పగించవలసిందిగా కోర్టు వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాము. ఏంటా షరతులు? మొదటిది, ప్రవీణ్ తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయవలను. డిగ్రీ? ఆ డిగ్రీని 3 సంవత్సరాల్లో మాత్రమే పూర్తి చేయాలి. ఇంపాసిబుల్. ఈ 3 సంవత్సరాల చదువుని సిరిపురంలోని మిలిటరీ రాజన్న హాస్టల్లో వసతి పొందుతూ అక్కడ శ్రీమతి మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే చదువు కొనసాగించాలని నిర్ణయిస్తుంది. సిరిపురం? అవునమ్మా. నీళ్లు తాగుతారా బాబు? ఏంటి సెటైరా? ఇందాక కార్ డోర్ తీనందుకు ఇది. పో. పై 3 షరతులకు ఒప్పుకున్న ఎడల మరో ఆఖరి షరతును కాలేజీలో చేరిన 3 నెలలకు తెలియజేస్తాం. ఏ ఒక్క సబ్జెక్టు మిగిలినా అరే పూర్తిగా వినండి. దేనికండి? వీడు డిగ్రీ పాస్ అయ్యేది. వీడిని 10th క్లాస్ పాస్ చేయించడానికి బోర్డు చుట్టూ ₹1,00,000 చేతులు పట్టు తిరిగాను నేను. వీడి డిగ్రీ పాస్ అయ్యానా, ఆస్తి వచ్చానా? పదన్నా. ఆగండి. వీడే మఠమో అనవసరమో పెట్టుకోవాలి. నేను ఉద్యోగం తీస్తా, మిమ్మల్ని కూడా వెళ్ళిపోండి. రాజాబాబు, ఏ అధికారంతో వెళ్ళమంటున్నావమ్మా? నీకు ఇంకా అధికారం ఇవ్వందే. నువ్వు వినాల్సింది చాలా ఉంది. నువ్వా? అరే తరే అన్లా. డబ్బున్నోడు లేనోడిని ఎంతకంటే ఏమంటాడమ్మా? జోకా? అమృత, పాపం వాడికి ఆస్తి వచ్చే సమస్య లేదు. వాడి కోసం మనం వెయిట్ చేయడం ఫోలిష్నెస్. కమాన్. అది కాదు డాడీ, Don't be బావతో sentimental. ఒకసారి మాట్లాడి వెళ్దాం ప్లీజ్ డాడీ. నాకు ఆస్తి రాదేమోనని ఎలా మారిపోయాడు చూడండి. ఆ పిల్లని ఎలా లాక్కెళ్తున్నాడు చూడండి. అమ్మో. టాపిక్ డైవర్ట్ చేయద్దమ్మా. మన సంస్థానం ఇచ్చే స్కాలర్షిప్లతో బయట 300 మందికి పైగా ఎలా చదువుకుంటున్నారో నువ్వు కూడా అలాగే చదువుకోవాలమ్మా. ఎలాగమ్మా? ₹2,500 తీసుకోనమ్మా. 2,500 నెలకమ్మా. 2,500. అయితే డ్రాప్ అమ్మా. నో డ్రాప్. నేను ఎప్పుడు చెప్పాను డ్రాప్ అని? డ్రైవర్, మనం సిరిపురం బయలుదేరుతున్నాం. నా సామాన్ అంతా తీసుకొచ్చి కారులో పెట్టు.
ట్యాంక్ ఫుల్ చేయించి పెట్టు. హలో 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 కట్ చేస్తాడేంటి? వాడే కదమ్మా ఈ 3 సంవత్సరాలు అందరూ కట్ చేస్తారమ్మా. నో కార్, నో గెస్ట్ హౌస్, నో నౌకర్, నో ఎనీథింగ్ లో కామన్ మ్యాన్ లా బతకాలమ్మా. ఆగమ్మా ఆగు, దాని ఖరీదు 30,000. అది పగిలిపోతే నీకిచ్చే స్కాలర్షిప్ లో ప్రతి నెల ఇంత కట్ చేసుకుని ఫెసిలిటీ కూడా ఉందమ్మా. దానికి ఓకే అనుకుంటే పగలగొట్టుకోమ్మా, పగలగొట్టుకో. ఏడి ఎక్కడున్నాడు? ఇక్కడున్నాను రాజాబాబు. ఇక్కడున్నావా? వస్తున్నా. తాతగారు ఎన్ని కండిషన్లు పెట్టినా నా మీద నీకెంత ప్రేమ బాబు. నీ అయ్యో భగవంతుడా. అది కాదు నాన్న. ఇదంతా ఆస్తి నాకు దక్కకుండా చేద్దామనే దాని కాదు. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొచ్చి లాయర్ మొహం మీద కొట్టి ఆస్తి అంతా సంపాదించి నీ కళ్ళ ముందే అయ్యయ్యో, పెచ్చ ఖర్చు తప్పు బాబు. పెడతా. నువ్వు ఫోటోలను చూస్తూనే ఉండు, నిన్ను కంఫర్టబుల్ గా ఉండేవను. యారా పీచే, గోడలతోనూ ఫోటోలతోనూ మాట్లాడటం ఏంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా? కామ్ డౌన్, ఆస్తి మనకే వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. నా ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్స్ ఇంకా టీసీ ఇస్తే. ఎవరు రాజావార్లా ఉన్నారే? కాదు సార్, ప్రవీణ్ని. ప్రవీణ? ఛ, నాకు మతిమరుపు మొదలై 2 గంటలు 2 రోజులైంది. నువ్వు ఎవరో నాకు తెలియట్లేదే. సార్ 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 సారీ సార్, మీరు పెద్దవారు, క్షమించడం తెలిసిన వారు. మీరు ఆ టీసీ ఇంకా సర్టిఫికేట్లు ఇచ్చేస్తే నేను మళ్ళీ మీకు కనబడను. ఓ అదా, ఎక్కడైనా పెట్టుకోమని వెళ్ళిపోయావుగా. మన వాళ్ళు ఎక్కడైనా పెట్టుకొని ఉంటారు. ఇది ఎక్కడో అన్నట్టుంది సార్. కనీసం మన కాలేజీలో చదివినందుకైనా కన్సిడర్ చేయండి సార్. ఏంటి, నువ్వు ఇక్కడ చదివావా? ఈ మాట ఒక్కరితోనైనా అనిపిస్తే నీ సర్టిఫికేట్ నీకు ఇచ్చేస్తాను. డియర్ స్టాఫ్, ఇతన్ని మీరెప్పుడైనా టీచ్ చేశారా? చూసావా, నీకు టీసీ ఇచ్చే సమస్యే లేదు. నీ ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలంటే ఆఫీస్కి రా, విసరేస్తాను. తీరా బండి. ఆపరా బండి. దిగవా, దిగు. సిరిపురం వచ్చింది. Hey old man, move your ass, dude. ఎవడో మన సిటీ కొత్తలా ఉంది. ఏయ్, ఇంకో బ్యాగ్ ఉండాలండి. ఏం తెలుసు, ఎవడు సామాన్లు దగ్గర తెచ్చుకోలేదా? నువ్వు పోనే రై రై. ఇసిరేస్తావేంట్రై పిచ్చి ఫ్రూట్. హే ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసు? రే 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 రే, రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? తెలుసు. రే రే చెప్పాలరా రే. నేను చెప్పను బా. ఇదిగో మాస్టర్, హాస్టల్ ఎక్కడో తెలుసా? మిలిటరీ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? ట్రాక్టర్ పిగాడు వస్తున్నప్పుడు రోడ్డు మీద నిలబడకూడదన్న విషయం నీకు తెలుసా? ఏ ఆడేమన్నా పెద్ద తోప? రోడ్డు మధ్యలో మీటింగ్ ఏంట్రా ఎదవల్లారా? తెలిసిందా? తడిసింది. ఇదే మిలిటరీ రాజన హాస్టల్. ఓ ఇదా? నువ్వు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఇదిగో రైట్ రైట్. మిలిటరీ రాజన్న హాస్టల్ భూత్ బంగ్లాలా ఉంది. చెత్తేస్తావేట్రా, చెత్తదవా? నువ్వే చెత్తదవి, పోరా. అమ్మ చెత్త నా కొడుకు. ఆయన ఇటుతో నాకు చెత్త డిస్కషన్. తిక్కరేగిందా, ఒళ్ళంతా దుమ్ము పడిందా? ఇదిగో బాబు. హలో, ఏంటన్నా? నేను కాకపోతే బండోన్నా? వస్తున్నాను. మీరు రాజన్న ఏం బీగుతున్నాడు? ఎవడో పైన నుంచి చెత్తేస్తుంటే ఇక్కడ ఏం రూల్స్ లేవా? ఆయన రూల్స్ మాత్రమే ఎడతాడండి. ఓ అప్లై చేయడం అనమాట. అయ్య బాబా, తమరికి అలా అర్థమైందా? ఫాలో అవ్వకపోతే తోలు తీస్తాడండి. అబ్బా అంతుందా? వెళ్ళదని పిలుచుకురండి. అయ్యో స్వామి, ఏందయ్యో నువ్వు ఉండరా, ఈయన గారిని తీసుకెళ్ళి నేను అప్పచెప్తాను కానీ నువ్వు వెళ్ళి పైనుంచి నా మీద వేద్దాం అనుకొని ఈయన గారి మీద దుమ్మేసాడే ఆడినట్టుకురా. ఏహే, రాజన్ ఎక్కడున్నాడో చెప్తే నేనే వెళ్ళగలుస్తా. ఓల్డ్ ఆన్ గురుగారు, ఓల్డ్ ఆన్. నువ్వు వెళ్ళాను ఆఫీస్ కట్టుకొచ్చారా, ఈలోగా ఇడికి ఎక్కువైంది, నేను కటింగ్ చేస్తాను. కటింగ్ అంటే ఈడ ఎక్కువైంది, కటింగ్ చేస్తానన్నాను మొక్కని. ఆ గోలంతా నాకెందుకులే గాని
రాజన్న ఎక్కడున్నాడో చూపిస్తానంటే వెళ్దాం. పదను చూపిస్తాను. వెళ్ళి రాజన్న పిల్లవయ్యా. నువ్వు రాజన్న? మీరు అనాలి ఈ హాస్టల్లో ఉండాలనుకుంటే. ఓకే, మీరు రాజన్న. పీజే అలియాస్ ప్రవీణ్ జయరామరాజు. చదువుకో. ఏమిటిది, ఇన్విటేషనా? కాదు, ఇక్కడ ఉండాలనుకుంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన రూల్స్ పట్టి. మీరే చదవండి. ఆహా, చెప్తాను. మొదటిది, రోజు 4ంటికి లేవాలి. రెండవది, లేవగానే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చెయ్యాలి. ఆ తర్వాత అవసరాలు తీర్చుకోవడం, స్నానాలు చేయడం ఇలాంటివి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్. 2 గంటలు స్టడీ అవర్స్. అంత ఎర్లీగా పేపర్ వస్తుందా? విలేజెస్ బాగా డెవలప్ అయినాయి. గుడ్ గ్రోత్. నెక్స్ట్ ఓ కప్పు పాలు. బ్రేక్ఫాస్ట్. పాలు మాత్రమే. ఆ తర్వాత గ్రామ సేవ, ఊరును శుభ్రం చేయడం, పెద్దలకు చదువులు చెప్పడం ఇలాంటివి. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏనండి, నాకు కుదరదు. కాదు, సద్దన్నం. ఇక్కడ బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ అలాంటివి ఏమి ఉండవా? దెబ్బ రొట్టెం కాదు. హలో, ఇది గ్రామం, పైగా రాజన్న హాస్టల్. 25 సంవత్సరాలుగా ఇలాగే రన్ చేస్తున్నాం. కాలేజు, ఈవినింగ్ గార్డెనింగ్, స్పోర్ట్స్, ఆ తర్వాత గంట స్టడీ అవర్. యు కిడింగ్ మీ? పొద్దున ఒక స్టడీ అవర్, మళ్ళీ కాలేజ్లో స్టడీస్, మళ్ళీ సాయంత్రం ఒక స్టడీ అవర్. ఇంత చదివేసి ఏం పికేస్తారండి వీళ్ళంతా? ఎంత చదివిన 100 మార్కులు దాటవుగా? మీరు చెప్పండి. సాయంత్రం 7ంటికి భోజనం, ఆ తర్వాత నిద్ర. నేను ఈ రూల్స్ ఫాలో అవ్వాలా? నోవే. కాలేజ్ ఆన్ ది వే. హలో శరత్ చంద్ర. ఓ, మీకు కూడా తెలుసా? మీ వాడు వచ్చాడు. రూల్స్ ఫాలో అవ్వడం కష్టమట, వెంటనే పంపించేస్తున్నాను. నువ్వు బయలుదేరచ్చు. ఓ, సేమ్ ఫెలోవా? నేను వెళ్ళను. ఇక్కడ ఉండాలంటే రూల్స్ చచ్చినట్టు ఫాలో అవ్వాలి. ఫాలో అయితే వారంలోంచి వస్తామండి. అదండి సంగతి. విన్నారుగా, నెక్స్ట్ బస్కి పంపించేస్తున్నాను. అరే ఊరుకోండి సార్, మీరు మరీ బ్లాక్మెయిల్ చేసేస్తున్నారు. సరే, మినిమం బ్రేక్ఫాస్ట్ పెట్టించండి. ఈవినింగ్ పూట మాత్రం 1 గంట అంటే వాకింగ్కి వెళ్ళి వస్తాను, అది కూడా భోజనానికి ముందు. ఇంకా వెళ్తాడంట. ఓహ్, థ్యాంక్స్. బస్ స్టాండ్ లో దింపేసి. అలాగే. మీ రూల్స్ అన్ని కూడా నాకు ఎంతో బాగా నచ్చేసినాయి. ఐ యాక్సెప్ట్ ఇట్. ఓహో. స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకోరండి? ఒక రోజులో ఎన్ని పనులా? అలాగే తీసుకెళ్ళి లోపల పెట్టు.